హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జ్యోతి. ఈ రోజుల్లో చాలా మంది మోకాళ్ళ నొప్పులతో సఫర్ అవుతూ ఉంటారు. సో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే స్టార్టింగ్ వచ్చినప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇంకొంచెం మనం బేర్ చేయొచ్చు, అట్లా లాస్ట్ సర్జరీ వరకు వెళ్ళిపోతూ ఉంటారు. సో అసలు మోకాళ్ళ నొప్పుల్ని మనం నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది? సో వాటిని స్టార్టింగ్ లోనే గుర్తించి మనం తెలుసుకొని వాటి కోసం ఏమైనా మెడికేషన్ యూస్ చేస్తే మనకి యూస్ఫుల్ ఉంటుందా? సో మరి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు దీప్తి హర్కర్ మనతో పాటు ఉన్నారు. నమస్తే. నమస్తే. నిజంగానే మోకాళ్ళ నొప్పులు అనేవి నిజంగా స్టార్టింగ్ స్టేజ్ లో చాలా మంది చాలా లైట్ తీసుకుంటారు. చిన్నగానే స్టార్ట్ అయింది కదా అని చెప్పి. సో అది ఎంత సివియర్ అవుతుందంటే ఫైనల్ గా సర్జరీ దాకా వెళ్ళిపోతూ ఉంటారు. సో అట్లా కాకుండా మెడిసిన్స్ తోటే నిజంగా మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుంది అంటారా? సో ఇప్పుడు నీ ప్రాబ్లమ్స్ చాలా కామన్ గా వింటున్నామండి. ఇప్పుడు మీరు 10 years బ్యాక్ చూస్తే ఇంతమందికి నీ ప్రాబ్లమ్స్ లేవు, కానీ ఇప్పుడు చూస్తే మీరు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని తీసుకున్నా కంప్లైంట్ చేస్తున్నారు. 30 years వాళ్ళని చూడండి, 35, 40, 45 ఎనీ ఏజ్ గ్రూప్ మీరు చూస్తే వాళ్ళు నీ పెయిన్స్ అని కంప్లైంట్ చేస్తున్నారు. దీనికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయండి. నెంబర్ 1, సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది మనది, మూమెంట్ ఎక్కువగా లేదు. ఇంకొకటి ఏంటి అంటే ఒబెసిటీ, వెయిట్ గెయిన్ చాలా అయిపోయింది. అన్ని ఏజ్ గ్రూప్స్లలో వెయిట్ పెరిగిపోతున్నారు. ఆ ఎక్కువైన వెయిట్ మోకాళ్ళ మీద న్యాచురల్గా పడుతుంది కాబట్టి ఆ ప్రెషర్తో కూడా నీ పెయిన్స్ వస్తున్నాయి. ఇట్లా డిఫరెంట్ రీజన్స్ వల్ల ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి చాలా ఎక్కువగా చూస్తున్నామండి. సో ద కీ ఏంటి ఇక్కడ అంటే నీ పెయిన్స్ వచ్చిన స్టార్టింగ్ స్టేజెస్లోనే రికగ్నైజ్ చేయగలగాలి. బికాజ్ అప్పుడు ఏమవుతుంది అంటే సప్లిమెంట్స్ ఉన్నాయి మార్కెట్లో, చాలా సప్లిమెంట్స్ అవైలబుల్ ఉన్నాయి, కొన్ని ఎఫెక్టివ్గా ఉంటాయి. మీరు స్టార్టింగ్ స్టేజెస్లో కనుక మీరు ఈ సప్లిమెంట్స్ యూజ్ చేస్తే ఎఫెక్టివ్గా ఆ నీ పెయిన్స్కి పనిచేస్తాయి అనమాట. వాటి యాక్షన్ ఎట్లా ఉంటుందంటే ఆ కార్టిలేజ్ ఏదైతే డిప్లీట్ అవుతుందో మనకి నీస్లో అది ఇంక్రీజ్ అవ్వడానికి యూజ్ అవుతుందండి. సో అట్లాంటి ఒక ప్రోడక్టే ఈ గ్రాండ్ వాక్ అని కొత్తగా మార్కెట్లోకి వచ్చిందండి. దీంట్లో ఏంటి అంటే 2 వెరీ పోటెంట్ సప్లిమెంట్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే గ్లూకోజమైన్ అండ్ కాండ్రాంటిన్ అని, అవి 2 సప్లిమెంట్స్ అనమాట. సో అవి వాటి యాక్షన్ ఏంటి అంటే ఈ కార్టిలేజ్ డిప్లీట్ ఏదైతే అవుతుందో మోకాళ్ళలో అది వాటిని ఇంక్రీజ్ చేస్తాయి అనమాట. సో ఈ సప్లిమెంట్ వాడడం వల్ల ఏమవుతుంది అంటే ఇనిషియల్ స్టేజెస్ లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్న వాళ్ళు ఆర్ కొంచెం స్టార్ట్ అయ్యి ఒక 5 years అయింది, అట్లాంటి వాళ్ళందరికీ ఇది చాలా డ్రాస్టిక్ గా హెల్ప్ అవుతుందండి. సో ఇప్పుడు ఏదన్నా మనం ఒక మెడిసిన్స్ తీసుకున్నట్టయితే సో వాళ్ళకి ఇంకా ఈ మోకాళ్ళ నొప్పులతో పాటు వేరే రకాల డిసీజెస్ ఉండొచ్చు, లైక్ బీపీ కానివ్వండి, షుగర్, అలాంటివి ఉన్న వాళ్ళు కూడా ఈ మెడిసిన్ యూస్ చేయొచ్చు అంటారా? సో ఈ మెడిసిన్ అంటే ఇది మెడిసిన్ కాదండి, దిస్ ఇస్ నాట్ అ మెడిసిన్, దీన్ని సప్లిమెంట్ అంటారు. సప్లిమెంట్ అంటే ఏంటి అంటే మన బాడీలో ఏదైతే తక్కువగా ఉంటుందో దాన్ని మనం బయట సోర్సెస్ నుంచి పంపిస్తాం అనమాట, అంతే. ఇట్ ఈస్ నాట్ అ మెడిసిన్. ఇప్పుడు మెడిసిన్ అంటే ఏంటి, మీకు తలనొప్పి వచ్చింది, మీరు ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటారు, దట్ ఈస్ మెడిసిన్. ఇది అట్లా కాదు, ఇది మీకు డైరెక్ట్ పెయిన్ ని తీసేసేది కాదు. ఇది అదేం చేస్తుంది, వెళ్ళి రూట్ ఆ ప్రాబ్లం ఏంటి అనేది దాన్ని అడ్రస్ చేస్తుంది అనమాట సప్లిమెంట్. ఆ సప్లిమెంట్ ఇవ్వడం వల్ల అక్కడ కార్టిలేజ్ పెరిగి నీ పెయిన్ తగ్గుతుంది, అంతేగాని డైరెక్ట్ ఈ మెడిసిన్ వేసేసుకోవడం వల్ల మొత్తం మోకాళ్ళ నొప్పులు వెళ్ళిపోతాయి. ఇట్స్ నాట్ అ పెయిన్ కిల్లర్, ఇట్స్ అ సప్లిమెంట్ అనమాట. ఇది వాళ్ళు వేసుకోగానే మళ్ళీ రేపు పొద్దున వచ్చి అట్లా ఉండదు. ఈ సప్లిమెంట్స్ ఏదైతే ప్రిస్క్రైబ్డ్ అమౌంట్ ఆఫ్ టైంలో మీరు యూస్ చేస్తే ఆ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందంటే ఆ కార్టిలేజ్ క్రియేట్ అయ్యి మీకు ఫర్దర్ గా ఫ్యూచర్ లో నీ పెయిన్ రాకుండా అది కంట్రోల్ చేస్తుంది అనమాట. ఆ డిగ్రేడేషన్ ఏదైతే అవుతుందో అది అవ్వకుండా చేస్తుంది. సో దాట్ మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. ఇక్కడ నుంచి అక్కడికి నడిచే ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ దూరం నడిచే ఛాన్సెస్ ఉంది. అట్లా నీ స్ట్రెంత్ ని పెంచుతుందండి బేసిక్. ఈ గ్రాండ్ వాక్ సప్లిమెంట్ ని సో అంటే ఎలా తీసుకోవాలి, డోసేజ్ కానివ్వండి, ఎట్లా యూస్ చేయాలి అసలు? గ్రాండ్ వాక్ 1 sachet పర్ డే వాడాలండి. ఆ సాచెట్ ఏంటి అంటే 150 to 200 ml వాటర్లో అది బాగా మిక్స్ చేసి, అది మిక్స్ అయిన తర్వాత ఇదర్ బ్రేక్ఫాస్ట్ తర్వాత అయినా లంచ్ తర్వాత అయినా తీసుకోవచ్చండి. ఇట్లా ఒక 3 to 6 months కనుక మీరు రెగ్యులర్గా తీసుకుంటే మీ కార్టిలేజ్ డిప్లీషన్ చాలా వరకు తగ్గిపోతుంది అండ్ మీకు ఫర్దర్గా నీ డిగ్రేడేషన్ ఏదైతే అవుతుందో అది తగ్గిపోతుంది అండ్ ఈ సర్జరీ చేసుకోవాల్సిన అవసరం కూడా చాలా ప్రొలాంగ్ అవుతుందండి. ఇది మామూలుగా అయితే ఒక 6 months లో మీకు సర్జరీ చేయాల్సింది అని ఉంటే ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల అది డిలే అవుతుంది. సో మేడం మరి దీని కాస్ట్ ఎంత ఉంటుందంటారు? సో ఒక సాచెట్కి వచ్చేసి 120 రూపీస్ ఉంటుందండి. అది ఒక 1 monthకి 3600 ఉంటుంది. కానీ మీరు డైటిషియన్స్ ఉంటారు, మళ్ళీ మీరు కాల్ చేస్తే మా డైటిషియన్స్ మాట్లాడతారు, మీకు ఎంత రిక్వైర్మెంట్ ఉంది, మీ మోకాల్ డిగ్రేడేషన్ ఏ స్టేజ్లో ఉంది, మీకు మిగతా సమస్యలు
ఏమున్నాయి మెడికల్ సమస్యలు, అవన్నీ అనలైజ్ చేసి మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది వీటన్నిటిని బట్టి మీకు ఏదైతే సూటబుల్ ప్రైస్ ఉంటుందో అది వాళ్ళు సజెస్ట్ చేస్తారండి. ఎలాంటి ప్రోడక్ట్స్ ఇందులో ఉంటాయండి? ఈ ప్రోడక్ట్లో వచ్చేసి మొత్తము 8 ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి. సో బేసిక్ హైలైట్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే గ్లూకోజమైన్ ఒకటి, కాండ్రాంటిన్ ఒకటి, చాలా మెయిన్ ఇంగ్రీడియంట్స్. దాంతోపాటు మీకు కొలాజిన్ ఉంటుంది, కొర్కుమిన్ ఉంటుంది, వైటమిన్ సి ఉంటుంది, అండ్ మిగతావి కూడా ఉంటాయండి దీంట్లో. సో కాకపోతే మెయిన్ గ్లూకోజమైన్ అండ్ కాండ్రాంటిన్ విచ్ విల్ హెల్ప్ ఫర్ ద నీ స్టెబిలిటీ అండ్ కార్టిలేజ్ ఫార్మేషన్ అండి. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులతోటి బాధపడే వాళ్ళందరికీ కూడా ఒక మంచి సప్లిమెంట్ గురించి మాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో వ్యూవర్స్ విన్నారు కదండి, నిజంగా మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు చూసారు కదా, ఇది సప్లిమెంట్ అన్నమాట. ఎలాంటి వాళ్ళైనా యూజ్ చేయొచ్చు. సో మీరు కాల్ చేసి మాట్లాడితే కూడా కొంచెం డిస్కౌంట్ మీకు అవైలబుల్ గా ఉంటుంది. సో మరి ఇప్పుడు ఏం చేయాలో తెలుసు కదా, వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి మీరు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో ఇది వాళ్ళ స్పెషల్ వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.